గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం మీ అందరి కోసం. గౌరవనీయులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, సిఇఓ సెర్ఫ్ శ్రీమతి కరుణ గారు, జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఈరోజు మిల్లెట్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఇక్కడే మనందరిపైన కూర్చున్నటువంటి ఆడబిడ్డ గంటా దేవి గారు, ఇప్పుడే మీ అందరితో మాట్లాడింది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే చాలా సునాయాసంగా ఏమీ చదువుకోకపోయినా బ్రహ్మాండంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టి మీ అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి షేక్ జహీబా స్వాతి మహిళా సంఘం అధ్యక్షురాలు, వారికి చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ గోపాలరావు గారు, నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది. నా బేబీ చైల్డ్, నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం, ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు